ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నిజాన్ని నిక్కసుగా ప్రజల ముందు తెలియజేయడానికి మనం టీవీ ఎప్పుడు ముందుంటుంది. నేను మీ జర్నలిస్ట్ రమ్య. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తిక్ గారు ఉన్నారు. నమస్కారం అండి. సో విజయ్ గెలుస్తాడా లేదా అన్నది మండే రోజు తెలియబోతుంది. సో ఆ మండే రోజు వచ్చే ఫలితాలు చాలా మందికి ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఎందుకంటే మన విజయ్కి ఎంతో కొన్ని సీట్లు వచ్చినా సరే అసలు ఏ పార్టీకి మద్దతు ఇస్తాడు అన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తుంది. మోర్లీ కొంతమంది ఈ పార్టీ అంటుంటే ఇంకొంతమంది ఇంకో పార్టీ అంటున్నారు. మొత్తానికైతే అసలు నిజంగా మర్జ్ అవుతాడంటారా విజయ్? ఆలు లేదు చూరు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నారట. ఫలితాలు మే 4వ తారీఖు అంటే మండే రోజు వస్తాయి. మండే రోజు వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఇంకా ఎవరికి తెలియదు. ఎవరి అంచనాలు వాళ్ళు తప్ప ఎవరికి తెలియదు. అక్కడ డిఎంకే గెలవబోతుంది అని మెజార్టీ ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి. నా అంచనా కూడా అక్కడ డిఎంకే గెలవబోతుంది, స్టాలిన్ తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నాడు నా అంచనా కూడా గతంలో నేను చెప్పా. అక్కడ అన్నా డిఎంకే ప్రతిపక్ష స్థానానికి వస్తుంది అనేది ఒక అంచనా. విజయ్కి ఎన్ని సీట్లు వస్తాయని అక్కడ చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉంది. 10 వస్తాయా, 15 వస్తాయా, 20 వస్తాయా, అంతకన్నా ఎక్కువ వస్తాయా అనేది. సరే, విజయ్ కూడా అధికారంలో రాబోతున్నాడు అని ఒక సర్వే అయితే చెప్పింది. యాక్సిస్ మై ఇండియా వాళ్ళు చెప్పారు విజయ్ కూడా అధికారంలో రాబోతున్నాడు అని. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఎవరు గెలవరు, హంగ్ వస్తుంది అంటే అక్కడ గెలవటం అంటే 118 సీట్లు రావటం. 234 స్థానాలు ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు. అక్కడ 118 స్థానాలు ఎవరికి వస్తే వాళ్ళది అధికారం. ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ వల్ల ఎవరికి 118 రావు, అందరికీ 100, 70, 40 అట్లా వస్తాయి అనేది అంచనా. ఇప్పుడు ఆ 100 వచ్చిన వాళ్ళైనా లేదు 70, 80 వచ్చిన వాళ్ళైనా ఈ 40 వచ్చిన వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉండొచ్చు కదా. కాబట్టి ఈ 40 వచ్చే వ్యక్తి ఎవరు? విజయ్. ఇప్పుడు వీళ్ళ అంచనా ప్రకారం విజయ్. అప్పుడు విజయ్ అటు డిఎంకే కూటమితో కలుస్తాడా, ఇటు అన్నా డిఎంకే ఎన్డీఏ కూటమితో కలుస్తాడా, బీజేపీ అన్నా డిఎంకే కలిసిన కూటమితో కలుస్తాడా, లేదు డిఎంకే స్టాలిన్ వాళ్ళ గ్రూప్ లో కలుస్తాడా అన్న కాడ చర్చ జరుగుతుంది. ఇది నా చేసి అనవసరమైన చర్చ. ఇది ఎప్పుడు పెట్టాలి చర్చ? నిజంగా హంగు వచ్చిన రోజు పెట్టాలని చర్చ. హంగు వచ్చినప్పుడు విజయ్ ఎట్టు అన్నది చర్చ పెట్టారు, కానీ ముందే చర్చ పెడుతున్నారు. అంటే హంగు వచ్చే అవకాశం లేదు అన్నట్టుగా మీరు అంటున్నారు. నా అభిప్రాయం హంగు రాదు. ఒకవేళ హంగు వచ్చినప్పుడు అసలు విజయ్కి వచ్చిన సీట్ ఎన్ని, విజయ్ సీట్ కలిపితే గవర్నమెంట్ ఫామ్ అయ్యే పరిస్థితుందా లేదా అని తెలుసుకున్న తర్వాత ఆ చర్చకు ఒక అర్థం ఉంటుంది. కానీ ముందే ఈ చర్చ పెట్టడం అంటే అందుకే ఇందాక ఆలు లేదు చూరు లేదు, కొడుకు పేరు సోమలింగం అని. ఇప్పుడు విజయ్ అయితే ఇప్పటికైతే చాలా క్లారిటీగా ఉన్నాడు. డిఎంకే నాకు రాజకీయ శత్రువు, బీజేపీ సైద్ధాంతిక శత్రువు, ఈ రెండింటికి మధ్య నేను దూరంగా ఉన్నానని చెప్తున్నాడు. ఒకవేళ హంగే వస్తే అప్పుడు ఖచ్చితంగా బీజేపీ అయితే విజయ్తో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ గతంలో విజయ్తో పొత్తు పెట్టుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. విజయ్ చాలా ఆఫర్లు ప్రకటించింది. విజయ్ టాక్స్ కూడా చాలా వచ్చాయి. పవన్ కళ్యాణ్ దగ్గర చాలా జరిగితే తమిళసై లాంటి వాళ్ళు కూడా అన్నారు విజయ్తో మేము పొత్తు పెట్టుకుంటామని కూడా చెప్పారు బీజేపీ నాయకులు. అయితే కానీ విజయ్ దానికి ఒప్పుకోలేదు. ఓపెన్ స్టేట్మెంట్ అది. ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తమిళనాడు రాజకీయాల వరకు బీజేపీని ఒక శత్రువుగా చూస్తారు. అది ఉత్తరాది పార్టీ, అదొక హిందీ పార్టీగా తమిళ ప్రజలు చూస్తారు. అది ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకోవడానికి మేబీ అభ్యంతరాలు అంతగా ఉండకపోవచ్చు, ఎన్నికల ముందు ఉన్నంత ఉండకపోవచ్చు. కానీ అది ఎప్పుడైనా ఎవరితో పొత్తు పెట్టుకుంటారన్నది ఎప్పుడు ఒక క్లారిటీ హంగు వచ్చినప్పుడు మాత్రమే ఆ చర్చ. ఇక్కడ హంగే వచ్చే పరిస్థితి లేదు అన్నప్పుడు ఇక ఆ చర్చకి అవకాశం ఎక్కడ ఉంది అసలు? బట్ ఇక్కడ డిఎన్కే అయినా సరే అన్న డిఎన్కే అయినా సరే అవి పాతుకుపోయిన పార్టీలు అక్కడ. సో వాళ్ళకి ఎంతో కొంత రావచ్చు, బట్ ఎంతో కొంతైనా హంగ్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది అనేది నా ఫీలింగ్. ఒకవేళ అలా వచ్చే అవకాశం ఉంటే అసలు ఎవరితో కలుస్తాడు? ఓన్లీ వీళ్ళ ట్రయాంగిల్లో నడిస్తే బీజేపీని పక్కన పెడితే. అంటే ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ డిఎంకే అన్నా డిఎంకే ఎప్పటి నుంచో పాతుకుపోయిన పార్టీలు అనేది కరెక్టే. కానీ అన్నా డిఎంకే పార్టీకి ఉన్నటువంటి మైనస్ ఏంటంటే జయలలిత తర్వాత సరైన నాయకులు లేరు అక్కడ. అంటే పళనిస్వామి ఉన్నప్పటికీ స్టేట్ వైడ్ లీడర్ కాదు అతను. ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ స్టేట్ వైడ్ కాదు, ఒక ఏరియాకి పరిమితమైన నాయకుడు. స్టాలిన్ ఏమో ఎస్టాబ్లిష్డ్ లీడర్. రెండు అన్నా డిఎంకే కూటమి బీజేపీతో పొత్తులో ఉంది. ప్లస్ అంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వాళ్ళకి +-2 ఉన్నాయి. బీజేపీ అండగా ఉండటం వల్లే అన్నా డిఎంకే పార్టీ నిలబడింది. లేకపోతే చీరకల పేరుకలై డిఎంకే ఆ పార్టీని నాశనం చేసి ఉండే. బీజేపీ ఉండబట్టే, కేంద్రంలో వాళ్ళకి అండ ఉండబట్టే ఆ పార్టీ నిలబడింది. పళనిస్వామి నాయకుడిగా నిలబడగలిగారు కనీసం. అది ఆ పార్టీకి బీజేపీతో. ఇప్పుడు ఎన్నికల సమయంలో మాత్రం బీజేపీ వల్ల వాళ్ళు కొంత మైనస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సరే, పార్టీగా నిలబడ్డారు, పార్టీ క్లిక్ ఆన్ అయింది, పార్టీ ఏమి మునకలు కాకుండా అయిపోయింది. లేదా బీజేపీ కనుక పళనిస్వామి అండగా లేకపోతే పన్నీర్ సెల్వం ఒక మొక్క ఎత్తకపోయేవాడు, శశికళ ఒక మొక్క ఎత్తపోయేది, దినకరన్ మరొక మొక్క ఎత్తపోయాడు, అన్నదేంకే చాలా మొక్కలైపోయి ఉండేది.
కేంద్రంలో ఉన్న బీజేపీ అండగా ఉండటం వల్ల అన్నాడీఎంకే పార్టీ మిగిలింది. ఆ మిగిలటం ఎన్నికల వరకు అన్నాడీఎంకే వచ్చింది, అంతవరకు ప్లస్. కానీ ఎన్నికల సమయంలో బీజేపీ ఒక విధంగా తమిళనాడు రాజకీయాల్లో అది అన్నాడీఎంకే మైనస్. ఇప్పుడు విజయ్ చేయాల్సిందల్లా ఏంటి అంటే, తనకి ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చినా సరే తను కొంతకాలం నిలబడి ఓపిక్గా రాజకీయాలు చేయగలిగితే అన్నాడీఎంకేలో నాయకులు లేడు కాబట్టి ఆ స్పేస్ని తను ఆక్యుపై చేసుకోవచ్చు. ఎందుకంటే విజయ్కి ఏమో స్టార్ హీరో క్రేజ్ ఉంది, అందరికీ తమిళనాడు అంతా తెలుసు. విజయ్కి ఒక క్రేజ్ ఉంది కాబట్టి, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి అతను కొంతకాలం డిఎంకేకి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా అందరికీ నేను సమాన దూరం, నేను ప్రజలకు మాత్రమే దగ్గర అనే ఒక ఇండికేషన్ నేను పంపించగలిగితే కేంద్ర ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత తన వెనకాల కనుక ర్యాలీ చేసుకోగలిగితే రాబోయే కాలంలో తనకి లైఫ్ ఉంటుంది అంటే వచ్చే ఎన్నిక. బట్ ఇంతకుముందు మీరు అన్న విషయంలో నాకు ఒకటి అర్థమైంది ఏంటి అంటే, మీరు డిఎన్కే అంటే స్ట్రాంగ్ పార్టీ, ఇప్పుడు అన్న డిఎన్కేలో కొంచెం అక్కడ ఏదో బలహీనత ఉంది, ఓవరాల్ స్టేట్ వైజ్ అందరికీ తెలిసిన లీడర్ ఎవరు లేరు అన్నట్టుగా మీరు మాట్లాడారు కదా. ఒకవేళ అన్న డిఎన్కేతో గింట విజయ్ ఒకవేళ మర్జ్ అవుతే ఆ ప్లేస్ ని ఇతను భర్తీ చేయొచ్చు, ఎందుకంటే ఇతను అందరికి తెలిసిన ఒక పర్సన్ కాబట్టి. వాళ్ళతో కలిస్తే కలిసినట్టే అవుతుంది. ఇండిపెండెంట్ ఇండివిజువల్ గా వెళ్ళాలి. ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీ ఎదగాలనుకున్నప్పుడు ఇంకొకరి ద్వారా కాదు, ఇంకొకరితో కలిసి కాదు. అది ఎప్పుడు కలవాలి, ఇక వాళ్ళతో కలిస్తేనే అధికారం వస్తాయి అనుకున్నప్పుడు కలవాలి. ఇప్పుడు బీజేపీ స్ట్రాటజీలు ఎలా ఉంటే, వీలైనంత వరకు బీజేపీ సింగిల్ గా వెళ్ళాలనుకుంటుంది దేశంలో. బీజేపీ అందుకే బాగా ఎదిగింది. తప్పదనుకున్నప్పుడే పొత్తులు పెట్టుకుంటది. పొత్తులు పెట్టుకున్న తర్వాత కూడా తన మిత్రులు కూడా తను తినేయాలని చూస్తూ ఉంటది. తనతో పాటు ఉన్నోడు కూడా తను తినేయాలి. అంతిమంగా బీజేపీ కోరుకుని తను పెరగాలి, తను పెరగటం కోసం ఏమైనా చేయడానికి సిద్ధం అది. అలాగే విజయ్ కూడా రాజకీయంగానే చూడాలి. ఇప్పుడు సరే నువ్వు అన్నట్టు హంగు వచ్చినప్పుడు ఎవరికోరు మధ్యవారు తప్పదు, కానీ హంగు వస్తానని నేనైతే అనుకోవట్లేదు. సరే హంగు వచ్చినప్పుడు విజయ్ స్టాండ్ ఏంటి అనేది విజయ్ చెప్తాడు. ఆ పార్టీ అతనిగా నిర్ణయం తీసుకోవాల్సింది మనం కాదు కదా. అతనికి వీళ్ళేం ఆఫర్ ఇస్తారు, వాళ్ళేం ఆఫర్ ఇస్తారు, వీళ్ళు ఇచ్చే ఆఫర్ బాగుంటుందా, అతను వాళ్ళు ఇచ్చే ఆఫర్ బాగుంటుందా అంటే ఎగ్జాంపుల్ ఇద్దరు ఎవరో ఒకరు డిప్యూటీ సీఎం ఆఫర్ చేస్తారు, ఇద్దరు మంత్రి పదవులు ఆఫర్ చేస్తారు, ఎవరు ఎన్ని మంత్రి పదవులు ఆఫర్ చేస్తారు. అసలు విజయ్తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎవరికి వస్తుంది, ఎంత వస్తుంది? అక్కడ అసలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో క్లారిటీ వచ్చేదంటే మాత్రం విజయ్కి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు డిప్యూటీ సీఎం ఫస్ట్ టైంకి ఆ ఆఫర్ రావడం అయితే అంత చిన్న విషయం అయితే ఏం కాదు కదా. అవును, కానీ ఆ పరిస్థితి ఉందా లేదా అనేటువంటిది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు అన్నాడీఎంకే విజయ్ కలిసినా గానీ గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితి ఉంటే, ఒకవేళ ఆ పరిస్థితి ఉన్నా గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితి ఉంటే, అందులో అన్నాడీఎంకి మరీ తక్కువ సీట్లు వచ్చాయి, విజయ్కి ఒక మాదిరి సీట్లు వచ్చాయి, కానీ వాళ్ళిద్దరు కలిసినా 118 సీట్లు రావట్లేదు. డిఎంకే అధికారం దాకా అంటే దగ్గర దాకా వచ్చి ఆగిపోయింది. అప్పుడు ఎవరో ఒకరు సపోర్ట్ కొద్దిగా ఉంటే ఆ గవర్నమెంట్ ఫామ్ చేస్తే అనుకుంటే మరి విజయ్ ఏం చేస్తాడు? అన్నాడీఎంకేతో పోతాడు, ఇంకా లేదా డిఎంకేతో పోతాడు, ఒకటే ఆప్షన్. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి మనకి? ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరికైనా సీట్లు వచ్చాయన్న దాని మరి తెలిసింది కదా. అప్పుడు దాకా కొంత ఓపిక పట్టాలి. సో ఓపికగా మనందరం కూడా 4th మండే వరకు కూడా వెయిట్ చేసి అసలు ఎవరు గెలుస్తారా, ఎవరు మధ్యలో ఉంటారు, ఒకవేళ హంగ్ వచ్చేదంటే అసలు ఎవరికి మర్జ్ అవుతాడు విజయ్ అన్నది కూడా ఆ రోజే తెలుసుకొని మళ్ళీ మాట్లాడదాము, మళ్ళీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.